ఈహా టీవీ. డయాబెటీస్ అంటే ఏంటి, అసలు డయాబెటీస్ రావడానికి గల కారణాలేంటో మనతో వివరించడానికి డాక్టర్ భరద్వాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు డయాబెటీస్ అంటే ఏంటండి? సో డయాబెటీస్ మెలిటస్ అంటాము. అంటే షుగర్. సో మన బాడీలో బ్లడ్ లెవెల్స్లో షుగర్ అనేది ఎక్కువ అవ్వడం అనేది డయాబెటీస్ మెలిటస్. సో యూజువల్లీ మనం తింటాము ఫుడ్లో, అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. అవి ఫైనల్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మన బాడీ బ్లడ్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. అక్కడ నుంచి ప్రతి సెల్స్లో అంటే మసిల్స్కి, లివర్కి, బ్రెయిన్కి, హార్ట్కి, కిడ్నీకి, ప్రతి సెల్స్కి గ్లూకోజ్ అనేది వెళ్ళాలి. సో ప్రతి ప్లేసెస్లో డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా మన గ్లూకోజ్ అనేది ప్రతి సెల్ లోపలికి వెళ్తుంది. మనకు బ్లడ్ మసిల్స్లో ఇంకా లివర్లో మాత్రం గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 4 అని ఉంటుంది. సో అది మనకు వర్క్ చేయాలంటే దానికి ఇన్సులిన్ అనేది అవసరం. ఇన్సులిన్ వచ్చి దాని మీద యాక్ట్ చేస్తే అప్పుడు గ్లూకోజ్ అనేది మన బ్లడ్ నుంచి మసిల్స్కి ఇంకా లివర్కి అబ్జర్వ్ అవుతుంది. సో ఇందులో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇది మెయిన్ మెకానిజం అనమాట. సో ఇందులో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్లడ్ లెవెల్స్లో కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వదు. యూజువల్లీ 70 to 140 మధ్యలో, డిపెండింగ్ అపాన్ అవర్ మనం తిన్నామా లేదా తిని ఎంతసేపు అయింది దాన్ని బట్టి బ్లడ్ లెవెల్స్లో కూడా షుగర్ రేంజ్ అనేది ఉంటుంది. సో అవి మెయింటైన్ అవ్వకపోవడం, ఇది మనం డయాబెటీస్ అంటాము. సో ఫాస్టింగ్లో అంటే 8 అవర్స్ మనం అసలు ఏం తినకుండా ఉన్నప్పుడు బ్లడ్లో ఉండాల్సిన షుగర్ లెవెల్ అనేది 70 to 110 మధ్యలో ఉండాలి. సో మనం తిన్నాము, బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత చూడాలా, అప్పుడు 140 కంటే తక్కువ ఉండాలి. సో 110 తినకముందు ఫాస్టింగ్లో 8 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్లో 110 కంటే తక్కువ ఉండాలా, తిని 2 అవర్స్ తర్వాత 140 కంటే తక్కువ ఉండాలి. సో దీనికంటే ఎక్కువ ఉంటే దాన్ని గ్లూకోజ్ ఇంటాలరెన్స్ స్టేట్ అంటాము. ఇంకా దాన్ని కూడా మనం డయాబెటీస్ అని లేబుల్ చేయము. ఎప్పుడు లేబుల్ చేస్తామంటే ఫాస్టింగ్ 8 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్లో మోర్ దాన్ 125 ఉంటే, లేదా తిని 2 అవర్స్ తర్వాత 200 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని మనం డయాబెటీస్ మెలిటస్ అంటాము. షుగర్ అప్పుడే మనం కన్ఫర్మ్ చేస్తాం. అదర్ వే ఆఫ్ కన్ఫర్మింగ్ ఇస్ 3 months యావరేజ్ టెస్ట్ ఉంటుంది అనమాట, HbA1c అంటాము. సో లాస్ట్ 3 monthsలో షుగర్ కంట్రోల్ ఎంత మంచిగా ఉంది అనే రెఫరెన్స్ వాల్యూ అదనమాట. సో అది మోర్ దాన్ 6.5 ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాము. ఓకే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటారు? సో మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ దాగం వేయడం కానీ, ఎక్కువ తినాలనిపించడం, యూరిన్ ఎక్కువ సార్లు పాస్ చేయడం, ప్రతిసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ పాస్ చేయడం, నీరసంగా ఉండడం. సో ఇలాంటిది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో మనకు వస్తాయన్నమాట. తర్వాత వెయిట్ లాస్ అవ్వడం కానీ, మనం మంచిగా తింటూ ఉన్న ఆకలి మంచిగా ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదా ఏమైనా దెబ్బ తాకితే మనకు వెంటనే హీల్ అవ్వకపోవడం, రెకరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ తక్కువైనట్టు మనకు అనిపించడం. సో ఇవన్నీ లేటర్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్లో కానీ లేటర్ స్టేజెస్లో కానీ వచ్చే సిమ్టమ్స్ మనకి. ఓకే, డయాబెటీస్ వచ్చాక ఎలాంటి మెజర్స్ తీసుకోవాలంటారు? ఒకసారి డయాబెటీస్ వచ్చిందని కన్ఫర్మ్ అయితే ల్యాబ్ టెస్ట్ ద్వారా, సో తర్వాత మనం ఫస్ట్ డయట్లో నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, కార్బోహైడ్రేట్స్ని తక్కువ చేసుకోవడం కానీ, సో చాయిస్ ఆఫ్ ద ఫుడ్స్ని కూడా మనం వీ హ్యావ్ టు చూస్ వైస్లీ అనమాట. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటుంది, అవి మనకు డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ప్లస్ స్లో అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది అనమాట. మనం ప్లెయిన్ షుగర్ తినడానికి, ఈవెన్ ఫ్రూట్స్ తినడానికి కూడా చాలా తేడా ఉంటుంది. ఫ్రూట్స్లో మనకు సుక్రోజ్ అనే కాంపౌండ్ ఉంటుంది, అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని స్ప్లిట్ అవుతుంది. అది స్ప్లిట్ అయ్యి డైజెస్ట్ అయ్యి అది అబ్జర్వ్ అయ్యేటప్పుడు ఇట్ టేక్ సమ్ టైమ్. అండ్ ఫ్రక్టోజ్కి గ్లూకోజ్ కూడా మెకానిజమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్లెయిన్ మనం షుగర్ తింటున్నాం కదా, ఈవెన్ టేబుల్స్ షుగర్లో కూడా యాక్చువల్లీ సుక్రోజే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకు యాడెడ్ షుగర్స్లో ఎస్పెషలీ ఫ్రక్టోజ్ సిరప్స్ కానీ, లేదా వేరే ఫార్మ్స్ ఆఫ్ కేక్స్లో ఉండడం, కుకీస్లో ఉండే షుగర్స్, అవన్నీ ఇట్స్ మోర్ డేంజరస్ అనమాట. సో అవి అవాయిడ్ చేయాలి. అండ్ బ్రౌన్ రైస్ లాంటిది, దే ఆర్ ఆల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో డైజెస్ట్ అవ్వడానికి, అబ్జర్బ్ అవ్వడానికి టైం పడుతుంది, దానికి ఎనర్జీ స్పెండ్ అవుతుంది, అండ్ వెరీ స్లో రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. కాబట్టి మనకు గ్లూకోజ్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్లో పీక్ అన్నది వెంటనే రాదు, ఒక ప్లాట్యూ మెయింటైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఈజ్ ఎక్సర్సైజ్ చేయాలి. మనకు ఇందాక నేను చెప్పిన మెయిన్ మెకానిజం టు డిక్రీజ్ ద బ్లడ్ షుగర్ ఇన్ ద బ్లడ్ లెవెల్స్ అంటే ఇట్ ఈస్ త్రూ మసిల్ స్టోరేజ్. మసిల్లో అండ్ లివర్లో స్టోర్ అవ్వాలి, దానికి మనకి ఇన్సులిన్ అన్నది కావాలి. ఇన్సులిన్ యాక్ట్ చేస్తే దానికి రెస్పాన్స్ ఉండాలన్నా కూడా వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ వాళ్ళకి ఆ సెన్సిటివిటీ, ఇన్సులిన్కి సెన్సిటివిటీ కూడా చాలా తగ్గుతుంది అన్నమాట. సో మనకు
బ్లడ్లో షుగర్ లెవెల్స్ని ప్యాంక్రియాస్ సెన్స్ చేసి ఇన్సులిన్ సెక్రీట్ చేసినా కూడా అది మనకు మసిల్స్లో ఇంకా లివర్ లోపలికి వెళ్ళదు. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఆర్గన్ అఫెక్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఐస్లో రెటినాలో డ్యామేజ్ అవుతుంది, మనకు బ్లీడింగ్ అవ్వచ్చు, కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అయ్యి సో అలాంటి చూపు ప్రాబ్లం రావచ్చు, లేదా మనకు క్యాటరాక్ట్ అనేది రావచ్చు. సో హార్ట్లో మనకు హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్లో స్ట్రోక్ కానీ అలాంటి ఇబ్బంది రావచ్చు, కిడ్నీ ఫెయిలియర్ రావచ్చు. మనకు ఎక్కడైనా దెబ్బ తాకితే వెంటనే హీల్ అవ్వదు, చాలా టైం పడుతుంది. ఎస్పెషలీ మన కాళ్ళలో మనం ఫుడ్స్ని అంత మంచిగా కేర్ తీసుకోము యూజువలీ. సో చిన్న దెబ్బ తాకినా ఈవెన్ మస్కిటో బైట్ల నుంచి పెద్ద ఇన్ఫెక్షన్ దాకా వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు ఇన్ సివియర్ స్టేజెస్ ఆఫ్ షుగర్ అనమాట. సో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఓకే, మెడికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటారు? మనకు షుగర్ నేను చెప్పినట్టు HbA1c మోర్ దాన్ 6.5, లేదా తిని 2 hours తర్వాత షుగర్ వాల్యూస్ మోర్ దాన్ 140, 8 hours ఆఫ్ ఫాస్టింగ్లో పొద్దున్న తినకముందు షుగర్ లెవెల్స్ మోర్ దాన్ 125. సో ఇవి ఉన్నప్పుడు వీ షుడ్ స్టార్ట్ మెడికేషన్స్ అలాంగ్ విత్ నేను చెప్పిన డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వీటితో పాటు. ఓకే, డయాబెటీస్ ఫుడ్తో కంట్రోల్ అవుతుందా అండి? యూజువల్లీ అంటే డిపెండ్స్ అండి, మనం ఏ స్టేజ్లో దాన్ని డయాగ్నోస్ చేసాము, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు దాన్ని బట్టి వీ హ్యావ్ టు టేక్ ద కాల్. ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్ ఉంటుంది యూజువల్లీ, అంటే ఫాస్టింగ్లో 110 to 125, తిని 2 hours తర్వాత 140 to 200 ఈ రేంజ్లో ఉన్నవాళ్ళు. ఈవెన్ HbA1cలో కూడా 5.7 to 6.5 మధ్యలో ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ప్రీ డయాబెటీస్ పేషెంట్స్ అంటాము. వీళ్ళకి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అడ్వైస్ చేస్తారు ఎవరైనా. సో వాళ్ళకి ఫుడ్ తోటి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ కొంతమందికి వెరీ ట్రాన్షియన్ పీరియడ్ ఆఫ్ డయాబెటీస్ అనేది వస్తుంది, అంటే క్రానిక్ స్టీరాయిడ్ యూస్ వల్ల, లేదా సడన్ హై డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్ యూస్ వల్ల కానీ, లేదా కొన్ని అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్యాంక్రియాస్ అఫెక్ట్ అవ్వడం, లేదా వేరే కారణాల వల్ల ప్యాంక్రియాస్ అఫెక్ట్ అవ్వడం ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సో వాళ్ళు అలాంటి పేషెంట్స్లో ట్రాన్షియంట్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా సమ్టైమ్స్ విత్ ఫుడ్ లేదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, వెరీ లిటిల్ పీరియడ్ ఆఫ్ టైం మెడికేషన్స్ తోటి కంట్రోల్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యూజువలీ లేటర్ స్టేజెస్లో వచ్చే వాళ్ళకి HbA1c వాల్యూస్ మోర్ దాన్ 7.5 ఉన్న వాళ్ళకి ఓన్లీ విత్ ఫుడ్ కంట్రోల్ అన్నది ఇట్స్ రేర్ అండి. ఓకే, ఒక్కసారి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మెడికేషన్ స్టాప్ చేయొచ్చా, లేదా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిందేనా? అదే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారన్న దాన్ని బట్టి. యూజువలీ మోర్ దాన్ 7.5, 8 కంటే ఎక్కువ HbA1c వాల్యూ ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి ఏంటంటే ఇది క్రానిక్ ప్రాసెస్ అనమాట. డయాబెటీస్ అన్నది ఒక ఇన్ఫెక్షన్ లాగా, నిన్న ఆర్గానిజం మనకు అఫెక్ట్ అయ్యి ఈరోజు ఫీవర్ అట్లా ఉండదు. డయాబెటీస్ తోటి క్రానిక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ కంట్రోల్ లాస్ అయ్యి బాడీలో ఉన్న మెకానిజమ్స్, ప్రివెంటివ్ మెకానిజమ్స్ అన్నీ, ఆ బ్యాలెన్సెస్ అన్నీ లాస్ అయిన తర్వాత వీల్ గెట్ దిస్ డయాబెటీస్. సో యూజువల్లీ అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సింది వస్తుంది. వెరీ రేర్ కేసెస్లో ఎస్పెషలీ ఎల్డర్లీ ఒక 70 and 80 కంటే ఎక్కువ ఏజ్ పాస్ అయ్యేటప్పుడు వాళ్ళకి అబ్జార్ప్షన్స్ తగ్గుతాయి, బాడీలో ఎల్డర్లీ పీపుల్కి మెకానిజమ్స్ చేంజ్ అవుతాయి. సో అప్పుడు ఫ్యూ పేషెంట్స్ మెడికేషన్స్ నెసెసరీ లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఓకే, డయాబెటీస్ ప్రివెంట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ మెయిన్ మనం ఫుడ్ డయట్లో కాన్సన్ట్రేట్ చేయాలండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే తీసుకోవాలి ఎప్పుడైనా. ప్లెయిన్ యాడెడ్ షుగర్స్ని, కేక్స్ అండ్ స్వీట్స్ని, కుకీస్ని, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఈవెన్ ఫ్రూట్స్ తోటి కూడా దర్ ఇస్ డిఫరెంట్, అంటే హై షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి, లో షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎస్పెషల్లీ అఫెక్ట్ అయిన వాళ్ళు ఈ జామకాయలు, గోవా కానీ, లేదా స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీ కానీ, ఫిగ్స్ అలాంటి ఫ్రూట్స్ తినొచ్చు. షుగర్ హై ఉన్న ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి, లైక్ యాపిల్, పైనాపిల్, పొమగ్రానెట్, ఆరెంజ్, వాటర్ మెలాన్, గ్రేప్స్. సో వీటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ఎంటిటీ కూడా, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. సో అంటే మీకు ఒక ఫుడ్ని తింటే ఎంత ఫాస్ట్గా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది అన్నది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. అంటే అందులో ఎంత షుగర్ ఉన్నది అన్నది ఒక ఎంటిటీ, ఎంత ఫాస్ట్గా మనకు బ్లడ్లో షుగర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది సెపరేట్ ఎంటిటీ. సో గ్లైసెమిక్ ఇండెక్స్ దేనికి ఎక్కువ ఉంటాయంటే వాటర్ మెలన్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఫాస్ట్ అబ్జార్ప్షన్ ఏవి ఉంటాయో దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం అది కూడా చెక్ చేసుకోవాలి మన డయట్ ప్లాన్ చేస్తున్నప్పుడు. సెకండ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. సో మినిమం 30 to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ రోజు మనం చేస్తుండాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ లైక్ జాగింగ్, బ్యాడ్మింటన్, రన్నింగ్, సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజెస్ మనం చేయాలి.
ఈవెన్ అనరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే జిమ్కి వెళ్ళి మనం చేసే ఎక్సర్సైజెస్. సో అవి కూడా దే ఆల్సో హెల్ప్ ఇన్ బర్నింగ్ ద క్యాలరీస్. సో మనం క్యాలరీని బ్యాలెన్స్ చేయాలి, ఎంత తీసుకుంటున్నామో అంత స్పెండ్ చేసేస్తే అసలు ప్రాబ్లం ఉండదు. సో అండ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఎఫెక్ట్ చేసేది. మెయిన్ జెనెటిక్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. సో ఏజ్ అవుతున్న కొద్దిగా మనకు ప్యాంక్రియాస్ కూడా ఓవర్ యాక్టివ్ అయ్యి అది లాస్ట్కి ప్యాంక్రియాస్ ఫంక్షన్స్ కూడా తగ్గుతున్నప్పుడు మనకు షుగర్స్ వస్తాయి. మనం ఏజ్ ఫ్యాక్టర్ని ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్ని మనం ఏం చేయలేము. సో ఇవి మనం వి క్యాన్ ప్రివెంట్ డయాబెటీస్ ఇలాంటిది ఫాలో అయితే. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చు అంటారా? లేదండి. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకు దాంతోపాటు వాళ్ళు తినే ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. ఈవెన్ ఆల్కహాల్ కూడా డైరెక్ట్గా మన ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, ఈవెన్ సమ్టైమ్స్ క్వాలిటీ ఆఫ్ ద ఆల్కహాల్ బట్టి కూడా మనకు క్యాలరీ ఇంటేక్ అనేది పెరుగుతుంది. సో ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం బెటర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు. ప్రివెంట్ చేయడానికి అంటే డయాబెటీస్ రాకూడదు అన్నప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ని కూడా తగ్గించుకోవడం బెటర్. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది అంటారా? అంటే నాట్ నెసెసరీ, రెగ్యులర్గా అయితే దాన్ని మేము చెప్పము. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మనకు అన్కంట్రోల్డ్ పేషెంట్స్, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డోసెస్ ఎక్కువ పెడతాము. సో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ షుగర్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అవి ఆ రిస్క్ అనేది తప్పదు కూడా. మనకు వాళ్ళ ఐ డోస్ అనేది వాళ్ళకి నెసెసరీ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ వాళ్ళు మీల్ స్కిప్ చేస్తే లేదా నార్మల్ కంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అలసిపోతే, సో క్యాలరీ ఎక్కువ బర్న్ చేశారంటే ఎర్లీ మార్నింగ్ మనకు షుగర్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు గుండె దడ రావడం కానీ, కళ్ళు తిరిగినట్టు అవ్వడం, చెమటలు రావడం, సో అలాంటి ఇబ్బంది వాళ్ళకి వస్తాయి. సో అప్పుడు వాళ్ళని చెక్ చేసుకోమంటాము. సో లేదా వెంటనే ఒక చాక్లెట్ లాంటిది కానీ లేదా జస్ట్ ప్లెయిన్ షుగర్ కానీ తీసుకోవడం బెటర్. సో మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుకుంటే సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. లేదా హై డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇనిషియల్గా డోసేజ్ ఫిక్స్ చేసేటప్పుడు అంటే ప్రతి ఒక్కరిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళు అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు 3 times a day చెక్ చేస్తారు. ప్రతిసారి మీల్స్ ఫుడ్ తినే ముందు చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి డోసేజ్ అడ్జస్ట్ చేసి దే విల్ డిశ్చార్జ్. బట్ కొంతమందికి అంటే అందరినీ మనం హాస్పిటల్ అడ్మిట్ చేయలేం కాబట్టి సో వాళ్ళని ఇంట్లోనే మెషర్ చేసి ఒక 4 to 5 days ఆ వాల్యూస్ని నోట్ చేసి వీల్ ఆస్క్ దెమ్ టు రివర్ట్ బ్యాక్. ఇవి ఇంట్లో. రెగ్యులర్ ఫాలోఅప్లో ఎలా ఉంటుందంటే డోస్ ఫిక్స్ అయ్యే వరకు ఒక పేషెంట్కనే ఒక్కొక్క డోస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం డోసేజ్ అడ్జస్ట్మెంట్స్ కూడా అవసరం పడుతుంది. సో ఇనిషియల్ టైం ఫస్ట్ డయాగ్నోజ్ అయినప్పుడు డోసేజ్ ఫిక్స్ చేసే వరకు ఆల్మోస్ట్ ఒక వీక్లీ వన్స్ ఆర్ 2 weeks వన్స్ అయితే చెక్ చేస్తాము ఫర్ 2 to 3 months. ఆ తర్వాత నుంచి ఎవ్రీ 2 to 3 months షుగర్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ HbA1c అనే 3 months యావరేజ్ వాల్యూ అన్నాను కదా, అవి ఆల్మోస్ట్ 6 months వన్స్ చెక్ చేసుకుంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. రెగ్యులర్ షుగర్ చెకప్ ఎప్పుడు చేసుకోవాలంటారు? సో యూజువలీ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ రికమెండ్ చేసేది ఏంటంటే 45 years తర్వాత ఎవ్రీ 1 to 2 years మనం షుగర్ చెకప్ అనేది చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవాలి. సో లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది అనుకుంటే ఆల్రెడీ బీపీ ఉండడం కానీ లేదా ఫ్యామిలీలో ఎస్పెషలీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో అంటే అమ్మ నాన్న వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికైనా షుగర్స్ ఉన్నప్పుడు సేమ్ వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేదు, లేదా ఒబెసిటీ ఉంది, బరువు ఎక్కువ ఉన్నారు, సో అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళు షుగర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది అనమాట. సో అందులో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గి అందువల్ల షుగర్స్ ఎక్కువ అవుతాయి, ప్లస్ ఫ్యాట్ మన బాడీలో ఫ్యాట్ కూడా ఎక్కువ, ఒబీస్ ఉంటారు పేషెంట్స్. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం బెటర్. ఓకే. జెనెటిక్ వల్ల కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉందంటారా షుగర్? అవునండి. అంటే జెనెటిక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అన్నది ఎస్పెషలీ జెనెటిక్, మోస్ట్లీ 90% జెనెటికే ఉంటాయి అన్నమాట. ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ కూడా జెనెటిక్ కాసెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీ, మన లైఫ్ స్టైల్స్, దానివల్ల మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్, లైఫ్ స్టైల్స్ అంటే స్లీప్ నుంచి, ఫుడ్ నుంచి, అదర్ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, సో అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే మనకు ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్స్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం వస్తుంది. ఎయిదర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్లనా లేదా వేరే రీజన్స్ వల్ల ప్యాంక్రియాస్ డిస్ట్రక్ట్ అయితే సో అప్పుడు దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. టైప్ 2 డయాబెటీస్ అన్నది
మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. ఇన్సులిన్ వల్ల వచ్చే రెస్పాన్స్ మన మసిల్లో ఇంకా లివర్లో ఆ రెస్పాన్స్ తగ్గిపోతుంది అనమాట. సో అది టైప్ 2 డయాబెటీస్ అనమాట. రెండిటికి జెనెటిక్ బేసిస్ ఉన్నాయి. సో జెనెటిక్ అనేది మనం కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. అసలు డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏమంటారు? నేను చెప్పినట్టు టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటోఇమ్యూన్ రీజన్ అయి ఉండొచ్చు, లేదా అదర్ రీజన్స్ దట్ డిస్ట్రాయ్ ద ప్యాంక్రియాస్. అందులో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో దానివల్ల ఇది ఒక కారణం. సో దానికి జెనెటిక్ బేసిస్ ఉంటాయి, లేదా అదర్ సమ్టైమ్స్ రేర్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదా వేరే రీజన్స్ వల్ల, ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా రావచ్చు. టైప్ 2 డయాబెటీస్ కూడా అగైన్ జెనెటిక్ ఒక ఫ్యాక్టర్. సెకండరీ ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉండడం కానీ. సో అవి టైప్ 2లో. దెర్ ఈస్ వన్ మోర్ ఎంటిటీ, ప్రెగ్నెన్సీలో కూడా దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్. అది టైప్ 4 డయాబెటీస్ అంటాము. సో ఈ మధ్యలో టైప్ 3కి చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్షియంట్ ఉంటుంది, కొన్ని ఏమో ఇట్ క్యాన్ బి పర్సిస్టెంట్ ఆల్సో. దీస్ ఆర్ ద 4 మెయిన్ టైప్స్ అండ్ రీజన్స్ ఫర్ డయాబెటీస్. ఓకే, మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు కదా. Yes. ఒకవేళ డెలివరీ అయిపోయాక కూడా ఇంకా షుగర్ కంటిన్యూ అవుతుందా? యూజువల్లీ 90% ఆఫ్ ద పీపుల్కి అయితే డెలివరీ తర్వాత షుగర్ అనేది ఉండదు. ఓకే. వాళ్ళకి నార్మల్ అయిపోతాయి, షుగర్ కంట్రోల్ వాళ్ళకి నార్మల్ వచ్చేస్తుంది. బట్ వెరీ రేర్లీ, అంటే ఎవరికంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ముందు కూడా దే మైట్ బి ప్రీడిస్పోజ్, దే మైట్ హ్యావింగ్ బి సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి రేర్లీ ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ద షుగర్ మైట్ కంటిన్యూ, డయాబెటీస్ మైట్ కంటిన్యూ. ఓకే. ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది కదండి, దేని వల్ల అంటారు? సో చిన్న వయసులోనే మనకు షుగర్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చి టైప్ 1 డయాబెటీస్ అండి. సో సెకండ్ రీజన్ ఏంటంటే ఒబిసిటీ. అంటే వాళ్ళు ఎక్కువ వీడియో గేమ్స్ ఆడడం కానీ, బయటకు వెళ్ళి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లేదా లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, బ్యాడ్ హ్యాబిట్స్ అగైన్, అండ్ బ్యాడ్ స్లీప్ హైజీన్. సో ఇలాంటి రీజన్స్, దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ రావచ్చు. టైప్ 1 అగైన్ జెనెటిక్ బేసిసే ఉంటాయి. సో వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా యూజువల్లీ ఎర్లియర్ ఆల్మోస్ట్ 20 to 25 ఆ ఏజ్లోనే వాళ్ళకి డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. చాలా మంది ఊరికే యూరిన్ వెళ్తారు, షుగర్ ఉందేమో అని చెక్ చేసుకుంటే షుగర్ నార్మల్ లెవెల్స్లో ఉందని రిపోర్ట్ వస్తుంది. దేనివల్ల అంటారండి? సో దానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ అయి ఉండాలి. సో మనకు బాడీలో షుగర్ పెరుగుతున్న కొద్దిగా ఇన్సులిన్ అనేది ఎక్కువ సెక్రీట్ అవుతుంది. సో అందువల్ల మనకు షుగర్ అనేది గ్లూకోజ్ మసిల్స్లో ఇంకా లివర్లో స్టోర్ అవుతుంది, బ్లడ్లో షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తుంది మళ్ళీ. సో నెక్స్ట్ సెకండ్ మెకానిజం ఏంటంటే కిడ్నీ ద్వారా షుగర్ అనేది బయటకు పంపించడం. సో షుగర్ ఎక్కువైతున్నప్పుడల్లా ఒక థ్రెషోల్డ్ వరకు రీఅబ్జార్బ్ అవుతుంది మళ్ళీ కిడ్నీ నుంచి కూడా. బట్ ఆ థ్రెషోల్డ్ దాటి ఎక్కువ ఉందంటే షుగర్ లెవెల్స్ కిడ్నీ ద్వారా బయటకు వెళ్తుంది. సో అలా అన్నప్పుడు షుగర్తో పాటు వాటర్ కూడా ఎక్కువ బయట ఎక్స్క్రీట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎక్కువ వాళ్ళకి యూరిన్ రావడం కానీ, అలా రీజన్ అదే అనమాట. సో ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి పాలియూరియా అంటాము దాన్ని, అంటే ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం, ఎక్కువ వాల్యూమ్ పాస్ చేయడం కూడా అవి ఉంటాయి అనమాట. బట్ స్టిల్ వాళ్ళకి ఆ డయాబెటీస్ రేంజ్లో వాళ్ళ షుగర్ లెవెల్స్ వచ్చి ఉండదు. సో దట్ ఈస్ బాడీస్ మెకానిజం టు బ్యాలెన్స్ ద షుగర్ లెవెల్స్ ఇన్ ద బాడీ. ఓకే. ఇలా ఉన్న వాళ్ళు మెడికేషన్ తీసుకోవాలంటారా? ప్రీ డయాబెటిక్ నార్మల్ వస్తుంది కదా రిపోర్ట్? నో అండి, మళ్ళీ వీళ్ళకి మేము అడ్వైస్ చేసేది కూడా ఇట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డయట్ చేంజ్. వీటితోటే దే క్యాన్ కంట్రోల్ ద షుగర్ లెవెల్స్. ఓకే. అంటే ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేయాలంటారా? యా, సేమ్. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు? సో ఒక 30 to 45 minutes పర్ డే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాము. అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, లేదా ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ దే కెన్ డూ. లేదా యోగా ఈజ్ ఆల్సో ఎ గుడ్ థింగ్, అది కూడా వాళ్ళు చేయొచ్చు. డయాబెటీస్ గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇవి డయాబెటీస్కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నమస్తే.